శ్రీకాంత్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. మీ పోరాటం చాలా రోజుల గతంలో మా మీద కూడా పోరాడిండ్రు మీరు. అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి కేసీఆర్ ను గద్దె దించండి, నేను గద్దె మీద కూర్చోగానే ఛాయ్ తాగినంత సేపట్లో పనిచేస్తా అన్నాడు. మీరు ఆయన మాట నమ్మినారు. ఇంకో మాట అన్నాడు, ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి. ఇక నేను రాగానే నెల లోపల సెక్రటేరియట్ లో కూర్చొని ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటేరియట్కి పిలుస్తా, మీకు ఛాయ్ తాగిపిస్తా, మీరు ఛాయ్ తాగేంత సేపట్లో మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతా మిమ్మల్ని అన్నాడు. అన్నాడా? మరి నెలవాయ 12 నెలలే నిండే. మరి నెల రోజులు రేవంత్ రెడ్డి కాలేదా? ఇంకా నెల నిండలేదా రేవంత్ రెడ్డి? రోజు పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినవో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఛాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండరో లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి సతీమణి గారు, రేవంత్ రెడ్డి గారి పిఏనా, రేవంత్ రెడ్డి గారు అటెండర్ పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన మర్చిపోయింది. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ ఉన్నది రేవంత్ రెడ్డిది. ఎన్ని చెప్పిండమ్మా? నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు. గద్దెను ఎక్కంగానే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకుండ్రి, బ్యాంకులలో ఉరుకుండ్రి, లోన్లు తెచ్చుకోండి అని రైతుల్ని రెచ్చగొట్టిండా లేదా? ఇవాళ ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే. 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిండు, 3 కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు బాయే డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగానటువంటి పరిస్థితి. అట్లా 6 గ్యారంటీలని బాండ్ పేపర్లు రాసిచ్చింది. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మిలకు 2,500 అన్నాడు అక్క చెల్లెలకు, రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు, ఆసరా పెన్షన్ 4,000 అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు. నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి, ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా? మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ 13వ తేదీ అనుకుంటా, సెప్టెంబర్ 13, 2023 సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాగానే నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి మూటలైపోయినాయా? నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు? నువ్వు మర్చిపోయినావు. పోనీ అక్క చెల్లెళ్ళు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరికి వస్తే అరెస్టులు చేస్తావు, అసెంబ్లీ దగ్గరికి వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెడతావు. వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు మీరు అసెంబ్లీ దగ్గర. మీరు ఎందుకు వచ్చిండ్రు? నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం, నీ గుర్తు చేయడం కోసం వచ్చినారు తప్ప వేరే ఇంకేమైనా పని ఉన్నదా మాకు? నీతో నేను కొట్లాట మాకు? నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తా అన్నావు, ఛాయ్ తాగినంత సేపట్లో చేస్తా అన్నావు, నెలవై 12 నెలలకు వచ్చింది. మరి నువ్వు మర్చిపోయినవేమో రేవంత్ రెడ్డి, నీకు గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అరెస్ట్ చేస్తావు. నువ్వేమన్నావు? ప్రజాస్వామ్యం అన్నావు, ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, ఎవరైనా దరఖాస్తులు ఇవ్వచ్చు అన్నావు. నీ ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కులేదు, ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు, ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఇదేనా నీ ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపు ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలను పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను మొన్న ఎక్కడనో ఇదే మాట్లాడినా. యనుమల రేవంత్ రెడ్డి అని పేరు, కానీ నీ ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయిపోయినావు అన్న.
ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టారు. నేను అన్నది ఏమన్నా తప్పున్నవా? నేనేమన్నా? నువ్వు 4,000 పింఛన్ అన్నావు, ఎగ్గొట్టినవు. 15,000 రైతు భరోసా అన్నావు, ఎగ్గొట్టినవు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, ఎగ్గొట్టినవు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నావు, ఎగ్గొట్టినవు. సర్వశిక్ష అభియానంలకు నెల లోపల పర్మనెంట్ చేస్తా అన్నావు, ఎగ్గొట్టినవు. మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే ఏమని అంటారా దాన్ని? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నది, హైదరాబాద్ లో బేగం బజార్ లో కేసు పెట్టిండు. నేను చెప్పిన ఇవి ఒక్క కేసు 2 కేసులు భయపడేటువంటి కాదు. తెలంగాణ ఉద్యమంలో 350 కేసులైనా జై తెలంగాణ అని కొట్లాడిన బిడ్డ నువ్వు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా. నువ్వు ఒక్క కేసు కాదు 1,00,000 కేసులు పెట్టినా నీ వెంటబడతా అని చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాలి. నమ్మిచ్చి మోసం చేసిండు, ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి.